హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అగ్గిమచ్చ. ఇలా అగ్గి లాంటి ముచ్చటేసుకొచ్చిన ఎందుకంటే జల్దీ చెప్పాలి. అది ఏంటంటే కలికి ట్రైలర్ వచ్చేసింది. యూట్యూబ్లో దుమ్ షకల్లా ఒక్క రేంజ్లో ముంగడికి పోతుంది. ఈ ట్రైలర్ చూసినాక నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. 2500 కోట్లు గుమ్మరియబోతున్న సినిమా ఇది. ఎందుకంటే ఆ విజువల్స్ అబ్బాబ్బాబ్బా ఏమనుందా. డైరెక్టర్ గారు అయితే బ్రహ్మాండంగా రూపుదిద్దించారు. ఎందుకంటే నాకైతే తెగ నచ్చేసింది. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, ప్రభాస్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, కమలా హాసన్ గారు. క్లైమాక్స్లో ఆ ట్రైలర్లో కమలా హాసన్ గారి క్యారెక్టరైజేషన్ అట్లుంటుందని నేను కనీసం కొంచెం జస్ట్ 1% కూడా ఊహించలే. అంటే రోబోలు ఇట్లా ఉంటుంది కదా సినిమా. సో కమల్ హాసన్ గారు కూడా విలను, సో అదే వే అట్లా ఉంటుందని ఒక థింకింగ్లో చూసిన. కాకపోతే నాకు ఆ ట్రైలర్ క్లైమాక్స్లో వచ్చేసరికి పార్ట్ 2 ఉండే అవకాశం ఉంది. ఒకరు ఉన్నా కూడా అది ఏ రేంజ్లో ఉంటుంది, ఏ వైబ్స్లో ఉంటుందో అసలు ఊహించలేకపోతున్నా. అందులో ప్రభాస్ గారిని సూపర్ హీరోలా క్లైమాక్స్ అంటే ట్రైలర్ ఎండింగ్లా ఇట్లా పైకి ఎగురుతాడు. అబ్బా ఏమన్నా ఉంటుందా అన్న. ఒక్కసారి ఇంకా చూడనోళ్ళు ఉంటే చూడుర్రి. అయినా ప్రభాస్ అనే ట్రైలర్ చూడనోళ్ళు ఉంటారు. ఎప్పుడు కొన్ని కోట్ల మంది వెయిట్ చేస్తున్నారు మరి ఆ ట్రైలర్ కోసం. సో సినిమా వచ్చేసి 27th నాడు థియేటర్ రాబోతుంది. జర ముందే బుక్ చేసుకోర్రి. అందరూ ఆన్లైన్లో రెడీ ఉండరు, ఎందుకంటే టిక్కెట్లు దొరకకపోవచ్చు. సో ఎనీవే ప్రతి ఒక్కరు ట్రైలర్ని ఫుల్ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను ట్రైలర్ చూసిన మొత్తంలో ప్రభాస్ గారు డబల్ యాక్షన్ చేయబోతుర్రని 80-85% కన్ఫర్మేషన్ అయ్యింది. ఎందుకంటే అక్కడ మనకు దీపిక పడుకొని గారిని ఎవరో అంటే ఒకవేళ నా గెస్ కరెక్ట్ అయితే దీపిక పడుకొని కమల్ హాసన్ తరపున కావచ్చు అనే ఒక థాట్ ఉంది. సో ఎనీవే ఏదైతే మనం సినిమాని మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మన టాలీవుడ్లో ఇలాంటి సినిమా రావడం గొప్ప అవకాశం. రాజమౌళి గారి దయ వల్ల బాహుబలి, ఓ 666, ఇప్పుడు కలికి కొన్ని సంవత్సరాల వరకు ఈ సినిమాని మనం ఎంజాయ్ చేయబోతున్నాం. ఎనీవే మంచి థియేటర్ల పెద్ద స్క్రీన్ల మీద ఒక్కసారి బొమ్మను ఊహించుకుంటే వేరే లెక్కలు ఉంటుంది. సో ఎనీవే మనం ఒక కొత్త ప్రపంచాన్ని ఈ ట్రైలర్లో చాలా అద్భుతంగా చూపించడం జరిగింది. సో ఎనీవే నాగార్జున గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి సినిమాల్ని మీరు ఇంకెన్నో తీయాలని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. అండ్ ప్రభాస్ అన్న మీరు ఎక్కడికి వెళ్ళిపోయారన్నా. అంతే ఇక హాలీవుడ్లో మీదే హవా. నెక్స్ట్ ఎన్ని కోట్లు అంటే అన్ని కోట్లు మేము చూసుకుంటాం కదా, దుమ్ము లేపేస్తాం ఇక్కడ ఫ్యాన్స్. సో ఎనీవే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. కల్కి సినిమా కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా ఫస్ట్ టికెట్ కోసం. సో 27 రోజు థియేటర్లో కలుసుకుందాం. సినిమా రివ్యూ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. బ్లాక్ బాస్టర్కే బాప్ అంతే. ఇక కోట్లు గుమ్మరిచ్చాడు పక్కా. ఎనీవే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.